మిత్రులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను మీ ముందు ఒక భావ కవిత్వాన్ని చెప్పాలనుకుంటున్నాను. తేనెటీగల కష్టార్జితం కూడబెట్టిన అమృతం, కాశ్య విమోచన సుదీర్ఘ పోరాటం, స్వాతంత్ర స్వేచ్ఛ ఫల గణతంత్ర రాజ్యాంగ దేశం, కార్మిక కర్షక రాజ్యాంగేతర విద్యావంతు శ్రమశక్తి తపస్సంపద సార్వభౌమాధికార భరత ఖండ మందిరము, వారిది వీరిది నీది మరెందరో రక్త కన్నీళ్ల సెలయేరులు, నాడు సజీవ నదుల ముంగిళ్ళు, ఊరు వాడ వీధి నాడు వినే సత్పురుషుల శంఖారావం, బడి గుడి చావడి నాడు విడనాడలేదు గ్రంథాల ఘోష, రాజు పేద ఋషులు మునులు ముసలి ముతిక యువత నాడు నాటారు శాంతివనం, పంచారు సౌభ్రాంతత్వం, మోగులు శాస్త్రజ్ఞులు పండితులు కళాకారులు నాడు సూచించారు కాలమహిమ ప్రమాద సూచిక. అయినా నేడు మంచిని తుంచారు, వంచన పెంచారు. కార్మికుల కన్నీటికి కారణం కర్షకులు భిక్షకులవుతున్నారా? కారణం మట్టిని మలినం అనుకున్నాడా? భూమిని భారం అనుకున్నాడా? ఊరిని వల్లకాడు చేస్తున్నారు, వాడలను వేశ్యాన్రాటికలు చేస్తున్నారు, వీధుల్లోని ఊర కుక్కలవుతున్నారు. పసిపిల్లల బడులు పాపాల భైరవులకు వనమాలు తెప్పిస్తున్నాయా? గుడిలో రాముడు ఓసెస్ కాదు, ఓ టెర్రరిస్టు, ఓ నక్సలైట్ ఉంటారని చెప్పుకుంటున్నాం. మంచిని మూటల్లో కట్టి పాపాన్ని పరువుగా మూటగట్టినంత కాలము మనిషికి మోక్షం ముమ్మాటికి దుర్బలం. నిరుత్సాహము నింపుకున్న నీ వాళ్ళను చూడు, గాలి కన్నా వేగంగా వ్యాపించే సంతాన భారతిని చూడు. పుట్టడం మాటాటు ఉంచి పిండాన్ని తల్లి గర్భంలోనే వెంటాడే కాలుష్య వేటగాళ్లను చూడు. అంతా నీకు అంధకారము కాకమునపే జాగృతిని జనగణమనగా చేసుకో, చైతన్యంను సహచురుణ్ణి చేసుకో. నీ మార్గం కాకూడదు అపవిత్రం, గణతంత్రంలోని గుణం గుర్తించడమే నీ ప్రథమ కర్తవ్యం. గణతంత్రం అంటే గణాంకాలు కాదు, గణంతో అభివృద్ధి చెందడమే సిసలైన గణతంత్ర దినోత్సవం. ఈ భాగత్వాన్ని రాసిన మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఇంగ్లీష్ టీచర్ గారికి మరియు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు.